నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు 2018లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హారర్ బ్లాక్ బస్టర్ ద నన్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ సినిమాలో నెమ్మదిగా మనసులో భయాన్ని ఎలా పెంచారు, అలాగే ఒక్కసారిగా సీట్లోంచి ఎగిరిపడేలా చేసే షాక్స్ ఎలా ఇచ్చారు, గోతిక్ వాతావరణం, జంప్ స్కేర్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ భయాన్ని ఎలా నిర్మించారో డీకోడ్ చేద్దాం. రండి, వెంటనే మొదలుపెడదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అసలు ఒక సినిమా ఇంటర్నెట్నే భయపెట్టేంత భయంకరంగా ఉండగలదా? కేవలం ఒక చిన్న ప్రమోషనల్ యాడ్ చూసి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ దాన్ని బ్యాన్ చేసే స్థాయికి వెళ్ళగలవా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ హారర్ సినిమాల మార్కెటింగ్ విషయంలో ఒక్కోసారి ఆ పరిమితులు దాటిపోతాయనడానికి ఈ సినిమానే ఒక ఉదాహరణ. అవును, ఇది నిజంగానే జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద వివాదం సృష్టించిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ యాడ్లో అకస్మాత్తుగా వచ్చే భయంకరమైన జంప్ స్కేర్ యూట్యూబ్ వారి షాకింగ్ కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందని వాళ్లు ఆ వీడియోను పూర్తిగా బ్యాన్ చేశారు. కేవలం 5 సెకండ్ల పాటు ఉండే, స్కిప్ చేయడానికి వీల్లేని ఆ చిన్న యాడ్ ఆన్లైన్ ప్రేక్షకులను గట్టిగానే వణికించింది. జంప్ స్కేర్ల పవర్ ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. భాగం 1 భయం యొక్క నిర్మాణం. ఇక్కడ అసలు కథను నడిపించే ప్రధాన విలన్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే వాలక్. ది కంజూరింగ్ 2 ద్వారా పరిచయమైన ఈ అపవిత్ర రాక్షస శక్తి మళ్లీ ఈ సినిమాలో తిరిగి వచ్చింది. 1952 నాటి రొమేనియాలోని ఒక ఆశ్రమం. బాహ్య ప్రపంచానికి ఎంతో దూరంగా, ఎవరూ చేరుకోలేని ఒక భయంకరమైన ప్రదేశంలో పాత్రలు చిక్కుకుపోతాయి. పవిత్రమైన సన్యాసిని రూపాన్ని ఒక అపవిత్రమైన దుష్టశక్తి ధరించడం అనేదే ఈ కథకు వేసిన అతిపెద్ద పునాది. భాగం 2 గోతిక్ వాతావరణ సృష్టి. ఈ కథానేపథ్యం వెనుక చాలా సుదీర్ఘమైన, చీకటి చరిత్ర ఉంది. మధ్యయుగాల కాలంలో ఒక డ్యూక్ ఈ కోటను నిర్మించి రాక్షసుణ్ణి పిలవడం దగ్గర్నుంచి, రెండవ ప్రపంచ యుద్ధం బాంబుదాడుల వల్ల మళ్లీ ఆ రాక్షస మార్గం తెరుచుకోవడం వరకు ఈ కథ అంతా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. ఫైనల్గా 1952లో వాటికన్ అధికారులు విచారణ కోసం అక్కడికి వస్తారు. ఈ పురాతనమైన, భయానక చరిత్ర అంతా అక్కడి పాత్రల మీద అదృశ్యభారంగా ఎలా మారుతుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రామాణికమైన గోతిక్ భయాన్ని తెరపై చూపించడానికి చిత్రబృందం మామూలు కష్టపడలేదు. కేవలం ఏదో స్టూడియోలో సెట్స్ వేయకుండా ఏకంగా ట్రాన్సిల్వేనియాలోని సిగిసోరా, కోర్విన్ క్యాజెల్, అలాగే రోమేనియన్ పార్లమెంట్ భవనాల్లో రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక నిజమైన రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్తో ఆ సెట్ను ఆశీర్వదింపజేశారు. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో షూటింగ్ స్పాట్లోని దుమ్ములో దర్శకుడు కోరెన్ హార్డీకి ఒక అంతుచిక్కని చేతిముద్ర కనిపించింది. దాన్ని నిజమైన దెయ్యం చేతిముద్రగానే అందరూ భావించడం విశేషం. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ప్రాణాలు ఎలా కాపాడుకుంటారు? ఇక్కడే కథలో ఒక బలమైన పోరాటం కనిపిస్తుంది. ఒకవైపు వాలక్ అనే పురాతనమైన అపవిత్ర రాక్షస శక్తి ఉంటే, మరోవైపు దాని బారినుంచి ఆ ఆశ్రమంలోని వారిని రక్షించే నిరంతర ప్రార్థన, అలాగే పవిత్రమైన క్రీస్తు రక్తం ఉంటాయి. ఈ పవిత్ర, అపవిత్ర శక్తుల మధ్య జరిగిన నిరంతర ఘర్షణే సినిమాలోని గోతిక్ వాతావరణానికి మరింత లోతును తీసుకొచ్చింది. భాగం 3 జంప్స్కేర్ల మార్కెటింగ్. ఈ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టే విధానం అంతా ఒక పక్కా ఫార్ములా ప్రకారం నడుస్తుంది. దీన్ని వాళ్లు 2 దశల్లో పర్ఫెక్ట్గా అమలు చేశారు. ఫస్ట్ స్టెప్, అంతటా శ్మశాన నిశ్శబ్దాన్ని అలుముకునేలా చేసి కథలోని బరువైన వాతావరణంలోకి తీసుకెళ్తారు. అబ్బా, అంతా మామూలుగానే ఉంది కదా అని ఊపిరి పీల్చుకునేలోపే రెండో దశలో అత్యంత వేగంగా పెద్ద శబ్దంతో అమాంతం గుండె ఆగిపోయేలా భయపెడతారు. ఆ బరువైన గోతిక్ సెట్టింగ్ను ఒక్కసారిగా చీల్చుకుంటూ వచ్చే ఇలాంటి జంప్స్కేర్లే సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. భాగం 4 విమర్శకులు వర్సెస్ ప్రేక్షకులు. ఈ సినిమా విషయంలో విమర్శకుల సమీక్షల్లో ఒక స్పష్టమైన విభజన కనిపిస్తుంది. ఒకవైపు అద్భుతమైన గోతిక్ సెట్స్, ఆ పాతకాలపు భయానక వాతావరణాన్ని సృష్టించిన విధానాన్ని వాళ్లు ఎంతగానో మెచ్చుకున్నారు. కాని మరోవైపు సినిమా కథనంలో కనీస లాజిక్ లేకపోవడం, కథ నత్తనడకన సాగడం, ముఖ్యంగా కేవలం పెద్ద పెద్ద శబ్దాలతో భయపెట్టే యాంత్రిక జంప్ స్కేర్ల మీదే అతిగా ఆధారపడటం విమర్శకులను బాగా నిరాశపరిచింది. సెలూన్ పత్రికకు చెందిన విమర్శకుడు మాథ్యూ రోస్సా చెప్పిన ఈ మాటలు చూస్తే ఆ అసంతృప్తి ఏంటో ఖచ్చితంగా అర్థమవుతుంది. జంప్స్కేర్ల మీద అతిగా ఆధారపడటం ద్వారా ది నన్ భయాన్ని కలిగించడానికి ఒక యాంత్రిక విధానాన్ని ఉపయోగిస్తుంది అని ఆయన అన్నారు. అంటే
మన మనసుల్లో నిలిచిపోయే నిజమైన భయాన్ని సృష్టించడానికి బదులుగా కేవలం షాక్లతో భయపెట్టే ఫార్ములాకే ఈ సినిమా ప్రాధాన్యత ఇచ్చిందని దీని అర్థం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేవలం సినీ విమర్శకులు మాత్రమే కాదు, మతపరమైన సమీక్షకులు కూడా సినిమాలోని లాజిక్ను గట్టిగానే ప్రశ్నించారు. భగవంతుని సన్నిధిలో పవిత్రమైన నిరంతర ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఒక దెయ్యం లేదా రాక్షసుడు తన శక్తిని ఎలా ప్రదర్శిస్తుంది? వేదాంతపరంగా అది అసాధ్యం కదా అని వాళ్లు నిష్పాక్షికంగా ఎత్తిచూపారు. భయం కోసం కథలో తీసుకున్న ఈ స్వేచ్ఛ థియోలాజికల్గా అస్సలు కరెక్ట్ కాదని ఒక వాదన వినిపించింది. అయితే విమర్శకులు ఎన్ని లోపాలు ఎత్తిచూపినా, లాజిక్ లేదని పెదవి విరిచినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఒక రేంజ్లో సక్సెస్ సాధించింది. భయాన్ని అమ్ముకునే ఫార్ములా, వాళ్లు వేసిన జంప్స్కేర్ల వ్యూహం ఎంతలా వర్కౌట్ అయిందో ఈ నంబర్స్ చూస్తేనే తెలుస్తుంది. కేవలం $22 మిలియన్ బడ్జెట్తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కళ్ళు చెదిరే వసూలు రాబట్టింది. అక్షరాల $366 మిలియన్. ఇది మామూలు విషయం కాదు. 2025లో రాబోయే సినిమా వరకు మొత్తం ది కంజూరింగ్ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ది నన్ రికార్డు సృష్టించింది. హారర్ జానర్కున్న క్రేజేంటో, ఆ ఫార్ములా మార్కెట్ స్టామినా ఏంటో ఈ ఒక్క నెంబర్ చెబుతోంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. అసలు నిజమైన భయం అనేది ఎక్కడుంటుంది? ఆధునిక హారర్ సినిమాల సక్సెస్ దేనిమీద ఆధారపడి ఉంటుంది? గుండెల్ని పిండేస్తూ దీర్ఘకాలం పాటు వెంటాడే ఒక భయానక వాతావరణం ద్వారానా? లేక క్షణాల్లో ఉలిక్కిపడేలా చేసే జంప్స్కేర్ల థ్రిల్ ద్వారానా? అది ఏదైనా కానీ ది నన్ మాత్రం ఈ రెండింటి కలయికతో ఒక అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ అందుకుందనేది మాత్రం పక్కా. ఈ విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.